ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల డిసెంబర్ 15వ తేదీన ఆదివారం నాడు మార్గశిర పౌర్ణమి ఏర్పడింది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ మార్గశిర పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన విశేషమైన పుణ్యఫలితాన్ని పొందవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర పౌర్ణమి నాడు కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కాబట్టి ఈ మార్గశిర పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి. అందులోనూ మార్గశిర పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆదివారం రోజున లక్ష్మీదేవిని పూజించండి. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగభాగ్యాలు వరిస్తాయి. ఈ మార్గశిర పౌర్ణమి నాడు గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. గజలక్ష్మి యోగంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి విపరీతమైన సంపద కలుగుతుంది. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది. కాబట్టి సముద్రంలో లభించే రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. కావున ఈ పౌర్ణమి రోజున ఒక గాజు గిన్నెలో కళ్ళుప్పును పోసి ఆ గిన్నెను మీ పూజ గదిలో పెట్టండి. పౌర్ణమి తర్వాత రోజున ఈ ఉప్పుని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా సుఖసంతోషాలతో జీవిస్తారు. మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పుని కొని మీ ఇంటికి తెచ్చుకోండి. పౌర్ణమి రోజున మీ ఇంటికి ఉప్పు తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. తమలపాకులు ధనలక్ష్మి ఆకర్షిస్తాయి. కాబట్టి పౌర్ణమి రోజున కొన్ని తమలపాకులను తెచ్చి మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ పౌర్ణమి రోజున గాయత్రీ మంత్రం జపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు. రావి ఆకులో విష్ణుదేవుడు నివసిస్తాడు. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక రావి ఆకుని మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కాని మీ పర్సులో కాని రావి ఆకును పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అకస్మాత్తుగా డబ్బు వస్తుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా 2 దీపాలను పౌర్ణమి రోజున ఇలా దీపాలు వెలిగిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుంది. ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరం మీద పడగానే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఈ పూర్ణిమ రోజున చంద్రుడిని చూస్తే చాలా మంచి శుభఫలితాలు కలుగుతాయి. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఒక కోరిక కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించండి. మీ అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ పౌర్ణమి రోజున లలితా సహస్రనామం ఒక్కసారి చదివితే చాలు మీ శరీరం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుందట. బీరువాను లక్ష్మీ స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక లక్ష్మీదేవి ఫోటోని మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల మీ ధనం రెండింతలు అవుతుంది. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్ల దారం కట్టుకోండి. జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. ప్రతి పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి
ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో డబ్బు కష్టాలే ఉండవు. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఐశ్వర్యం కలుగుతుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు పెరుగును ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇది సంపద నష్టానికి దారితీస్తుంది. అలాగే నలుపు రంగు బట్టలను ధరించకూడదు. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసికోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క లేనివారు పూర్ణిమ రోజున తులసి మొక్కను తెచ్చుకుంటే చాలా మంచిది. పౌర్ణమి రోజున తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్లు అవుతుంది. పురాణాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి. గుమ్మం ముందున్న ఈ రాగి చెంబును చూసి మీ ఇంట్లోకి సర్వదేవతలు అడుగుపెడతారట. కుంకుమ అంటేనే సౌభాగ్యానికి చిహ్నం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున కుంకుమను మీ ఇంటికి తెచ్చుకుంటే స్త్రీలకి దీర్ఘ సుమంగళీ ప్రాప్తి వరిస్తుంది. భర్త ఆయుష్షు పెరుగుతుంది. అలాగే భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజున విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. మీ పూజ గదిలో తాబేలు విగ్రహం లేకపోతే పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది. అలాగే గోమాతకు గడ్డిని తినిపిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట. పౌర్ణమి రోజున చేసే దానాలు వల్ల 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. దీనివల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలంటే పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.